నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఆయన ఇంకా రాలేదు, నీ ప్రాణం ఇంకా పోలేదు. ఇవి రెండు జరక్కముందే నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పాపాలన్నీ కడిగేసుకొని ప్రభు చేతికి జీవితాన్ని అప్పగించి సిద్ధపడు అని దేవుడు మొత్తుకొని పిలుస్తుంటే ఎంతకాలం నిర్లక్ష్యం? విన్న బోధ ఇది నాది కాదు అని నిర్లక్ష్యముగా వెళ్తావా? రేపు ఎనటి రోజున నిన్ను మరణము సంధిస్తే నీ గతి ఏమైద్ది దైవజనుడా? అప్పుడు ఏం చేస్తావు? సేవ. అది జరగకముందే సేవ చేయాలి. విన్న బోధ ఇది నాది కాదు అని నిర్లక్ష్యంగా వెళ్ళిపోయే ఓ వ్యక్తి, సోదరుడా, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఒడ్డెక్కురా నాయనాన్ని పిలిస్తే ఇది నాది కాదని వెళుతున్నావు. రేపు ఎనడి రోజున నిన్ను మరణము సంధిస్తే, మరణం నిన్ను ఎదుర్కొంటే నీ గతి ఘోర అగ్నికే కదా. కాబట్టి టైంని బ్యాలెన్స్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. దేవుడు నీకు ఇచ్చిన టైంని దయచేసి స్వీకరించి, నేను చెప్తున్నా, నువ్వు ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా పుణ్యకార్యాలు చేసినా అవేటి వల్ల కూడా నీకు రక్షణ కలుగదు. నువ్వు చేయాల్సిన పుణ్యకార్యం ఒక్కటే ఒకటి ఉంది. నేను పాపిని అని ఒప్పుకొని ఇక చెయ్యకూడదని తీర్మానించుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నువ్వు యేసయ్య బిడ్డగా మారిపోవటం, యేసు చేసినటువంటి సిలువ బలియాగం మీద విశ్వాసం ఉంచటం అనే ఈ చిన్న పుణ్యకార్యం నువ్వు చేస్తే నిత్యము మండే నరకం తప్పించుకొని పరలోకం వెళ్తాం. దీనికి పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరీ లేదు.